నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరండి? మరడా నక్షత్రరావు. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ని అండ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది అనేది జరుగుతున్నటువంటి పరిణామం. దానికి అనుగుణంగా 11 నెలలు అయింది కాబట్టి ఇంకా చేయడానికి చేస్తున్నాడు కాబట్టి ఇంకా చేస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బాగానే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మెగా డిఎస్సి ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్. మీకు ఎలా అనిపిస్తుంది? నోటిఫికేషన్ అవసరం కాబట్టి నారా లోకేష్ గారు విద్యామంత్రి ఆలోచించి చాలా స్కూల్స్లోని ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ కూడా ఈ నారా లోకేష్ గారు ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? ఏ విషయంలో వ్యతిరేకత వచ్చిందంటారు? పరిపాలన అంటే ఏమిది? వాళ్ళు చేయనటువంటి పనులన్నీ చేస్తున్నందువలన వ్యతిరేకత వచ్చిందా, లేదా చేస్తున్న పనులకి వ్యతిరేకత వచ్చిందా? వాళ్ళు చేయలేటటువంటి పనులన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పురంధేశ్వరి కానివ్వండి, ఈ యొక్క కూటమి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జరగలేదని చెప్పమానండి, ఏది జరగలేదో చెప్పమానండి. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ వాక్యం. అలాగే కళ్ళు మూసుకొని ఉండమానండి, జీవితాంతం కళ్ళు మూసుకునే ఉంటారు. చేసే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజలు అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వానికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు. చేసేటువంటి పనులకి ఎప్పుడైనా దూరం పెడతారు. ఇప్పుడు మన జగన్ ఏమైందండి? 11 సీట్లతో సరిపెట్టుకున్నాడు. మరి ఇంకా అవి కూడా రాని పరిస్థితి ఉంటుంది. జగన్ కూడా గెలవలేని పరిస్థితి వస్తుంది. జగన్ ప్రెస్ మీట్లో పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తున్నామని అంటున్నాడు సార్. జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? తోలు తీస్తారు. ఎవరు తోలు తీస్తారు? తీయించుకున్నారు కదా, తోలు తీసుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఇంటికాడ కూర్చొని తోలు తీసుకుంటూ కూర్చున్నారు. ఏంటి పనిచేసేటువంటి వాళ్ళు తోలు తీయడానికి ప్రజలేమో అమాయకులు కాదు, మూర్ఖులు కాదండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజల పరిపాలన ఎలా ఉంది ఏమిటనేది, ప్రజలకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని గమనిస్తూ ఉంటారు. అది పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు సార్, ఎంతవరకు నిజం? వాటికి నిజమమ్మా. పరిశ్రమలు తీసుకొస్తున్నారు కదా. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కియా కానీ అన్నీ కూడా కంపెనీలన్నీ వస్తున్నాయి కదా. ఆల్రెడీ 7-8 కంపెనీలు ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయినాయి. రాలేదని ఎలా అంటున్నారు మీరు? కావాలని చెప్పడం అన్నీ ఏంటంటే వాళ్ళు ప్రజల్లోని ఏదంటే వ్యతిరేకత తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. అది స్కూల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? స్కూల్ చాలా బాగున్నాయమ్మా. ఇంతకుముందు బిల్డింగ్స్ అన్నీ కూడా అమ్మ ఒడి పేరు చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే దాన్ని కూడా కమిషన్లుగా తీసుకునేవారు. ఒక 2-3 వేలు. నేను హెడ్ మాస్టర్గా పనిచేశాను. అవి మినాయించుకొని ఇచ్చేవారు. ఇప్పుడు అమ్మకి వందనం అని ఇస్తున్నారు. 15,000 డైరెక్ట్గా అమ్మకి పడిపోతాయి బ్యాంకులో. కాకపోతే ఏంటంటే 5-6 నెలల్లో మనకి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి అప్పులకి అన్నీ కూడా సర్దుకునే టైం కావాలి కాబట్టి అమ్మ వందనం అనేది ఆలస్యం అవుతుంది. రేపు జూన్ నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది. సూపర్ 6 పథకాలు అన్నీ వస్తాయంటారా మన వరకు? 100% అమ్మ. సూపర్ 6 పెట్టిందే పథకాలు చేయటానికి, ప్రజలకు మంచి చేయటానికి. కాబట్టి సూపర్ 6 అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి పదంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకి పథకాలు ఇంపార్టెంట్ అంటారా, డెవలప్మెంట్ ముఖ్యమంటారా? 2 అవసరమేనమ్మా. 2 కళ్ళు లాంటి అన్నమాట. పథకాలు అయితే ఏంటంటే ప్రజలకు ఉపయోగపడతాయి. డెవలప్మెంట్ ఏంటంటే మన పరిపాలనకి మనకు ఉపయోగపడుతుంది, మన యొక్క నివాసానికి ఉపయోగపడతాయి. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి పదం అనేది ఏంటి, 2 ఉండాలి. అది చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెడుతున్నారు, అలాగే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. డెఫినెట్గా చేస్తారు. 100% చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు సార్, అవి అందుతున్నాయంటారా? అందుతున్నాయి కదమ్మా. తీసుకుంటున్నారు కదా. తీసుకుంటున్నారు కదమ్మా. తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పెడతా అంటున్నారు. ఈ పని మంచిదని అంటారా? అంటే మంచిదంటే మహిళలకి మంచిది కదా. వాళ్ళకి ఉచితంగా ప్రయాణించడం అనేది మహిళలకి మంచిది కాదంటారా? మంచిదే కదా. దానివల్ల ఆటో వాళ్ళకి వీళ్ళకి నష్టం కలుగుతుంది కదా సార్. మరి ఆటో వాళ్ళకి అంటేనమ్మా, మరి ప్రజల యొక్క సంక్షేమం అంటే ఏంటి? మీకు ఉపయోగపడాలంటే మహిళలకి ఏం చేయాలి? ఆటోలు ఎక్కకూడదని ఏం లేదండి. ఇప్పుడు బస్సులు లేని చోటకి ఆటోలు వెళ్ళవా? ఆటోలు ఉండవా? ఇప్పుడు ప్రతి చోటకి బస్సు వెళ్తుంది కదా, సందులోకి బస్సు వెళ్తుంది కదా. ఆటోలు అప్పుడు ఉపయోగించుకుంటారు. ఊరు వెళ్ళినప్పుడే కదా ఆర్టీసీ బస్సుకి వెళ్ళేది. నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్? జగన్ పాలనలో ఎలా ఉన్నాయి, చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి? నిత్యావసర రేట్లు ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, తగ్గినాయి బాగానే. అయితే పరిస్థితిని బట్టి కొన్ని పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది.
గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు కానివ్వండి, దాని యొక్క పరిశానం కానివ్వండి, దాని వడ్డీలు కానివ్వండి, అప్పులు కానివ్వండి, దాని మీద కొన్ని రకాలుగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే కొన్ని పెంచక తప్పదు. అలాగే ఇతను కూడా వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికే చూస్తున్నారు. అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయి అంటారు? 10% స్టార్ట్ అయినాయి అమ్మ. డెఫినెట్గా మీకు ఒక 2 ఇయర్స్లో అమరావతి అనేది మహానగరం వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మరి ఆ రాజధానికి సమకూర్చిన ధనాన్ని నాశనం చేస్తున్నాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? అమరావతి అనేది మన క్యాపిటల్ని నిర్మిస్తుంటే నాశనం చేయటం ఏంటమ్మా? అమరావతిని అభివృద్ధి చేయడానికి, సిటీని ఏర్పాటు చేసుకోవడానికి మనకు లేదు. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి సిటీ లేకుండా చేశారు. అమరావతి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేసేటువంటి సింగపూర్ వాళ్ళే ఇక్కడికి వచ్చి దాన్ని పర్యాటక కేంద్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే సింగపూర్ వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇక్కడ చాలా వరకు క్యాషువల్ కానివ్వండి, బార్లు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా అన్ని రంగాల్లోని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలిసింది ఒక్కటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం రిలీజ్ చేసినా లేదంటే ఏ అభివృద్ధి పని స్టార్ట్ చేసినా వెంటనే బురద జల్లడానికి రెడీగా ఉన్నారు అంతే. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 11 నెలలు అవుతా ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నట్టుగానే సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ ఉంది. అభివృద్ధి పథంలోకి ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తా ఉండంటే వీళ్ళకి తెలిసినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి ఒకడు మాట్లాడతాడు, ఇంకొకడు అంటాడు ఇదిగో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు విసర్జించుకుంటున్నారు, ఇక రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి మరికొంతమంది. ఏకంగా ఈ ముక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం గమనార్హం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి దాటిన దగ్గర నుంచి 2.0 చూపిస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, పోలీసులను బట్టలోడ తీస్తా, రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసుకొని ఇక వాళ్ళకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అనలిస్టులు కానీ విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం విమర్శించడం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. అయితే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి చేస్తారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని ఒక నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా బురద జల్లినా పట్టించుకోవట్లే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలిసిందేంటి, ఎంతసేపు బురద జల్లాలంతే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బతకడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది అరెస్టుల పరంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాడిని చట్టపరంగా అందరినీ శిక్షిస్తూ ఉన్నారు, ఏ ఒక్కరిని విడిచిపెట్టల. తప్పు చేశాడు అని తెలిస్తే గతంలో ఎన్నిసార్లు వాళ్ళ మీద కేసులు బనాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటా ఉంది. ఏ ఒక్కరిని విడిచిపెట్టాలి, అందరూ చట్టపరంగానే అరెస్ట్ చేస్తూ ఉంది. అన్యాయంగా మాట్లాడినా, అక్రమంగా మాట్లాడినా, లేదంటే ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడినా, ఇంట్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి మీద ఈరోజున కూటమి ప్రభుత్వం జూలు చూపిస్తూ ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున చట్టం తాను చేసుకుంటూ పోతా ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తప్పు చేసిన వాడిని శిక్షించడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటే కూటమి ప్రభుత్వం విమర్శించడం. అందుకే కూటమి ప్రభుత్వం విమర్శించడంలో పనిగా పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా తెగించడానికి రెడీగా ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం వాళ్ళను అలాగే ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవరైతే ఇలా అక్రమ పోస్టులు పెడుతున్నారో, అసభ్యకరంగా మాట్లాడు ప్రతి ఒక్కరి మీద ఎలాగే సివియర్ యాక్షన్ తీసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.